మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. నెల్లూరులోని మేకపాటి ఇంట్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. జిల్లాలో రాజకీయాలు, వైసీపీలో చేరికపై దాదాపు గంటకు పైగా వీరిద్దరూ చర్చలు జరిపారు. ఇక ఈ తాజా భేటీకి సంబంధించి మరింత సమాచారం మన నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి. ఆనం, మరోవైపు మేకపాటివి ఇరువురి భేటీకి సంబంధించి వివరాలేంటి? థ్యాంక్ యూ సంతోష్ని. ఇటు నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతో కాలం నుంచి ఇటు పార్టీ వీడి వైసీపీలోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇటు తాజాగా వచ్చే నెల 2వ తేదీ వైసీపీలోకి వెళ్ళడానికి సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఆనం రామనారెడ్డి. ఇప్పటికే గతంలో వైఎస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పలుమార్లు కూడా కలిసి ఏదైతే రాజకీయంగా రాబోయే కాలంలో ఎక్కడి నుంచి అతను పోటీ చేయాలనే విషయం, మరి అదేవిధంగా ఏదైతే వైసీపీలో అతను అనుకున్నటువంటి సముచిత స్థానం ఎక్కడి నుంచి అతనికి దక్కబోతుంది అనేది కూడా ఒక విషయంగా జగన్మోహన్ రెడ్డి పలుమార్లు కలిసినటువంటి సందర్భాలు చూసాము. అయితే ప్రస్తుతం ఆయన రేపు 2వ తేదీ ఇటు వైసీపీని తీర్థం పుచ్చుకోవడంతో ఇటు అధికారికంగా ఎవరైతే నెల్లూరు జిల్లాలో వైసీపీకి సంబంధించి బలంగా మేకపాటి కుటుంబంతో గత ఇంతకు ముందు అనేక విభేదాలతో ఆనం సోదరులకు మరి మేకపాటికి పచ్చగెట్టేస్తే మండిపోతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి ఆనం రామనారెడ్డి మర్యాద పూర్వకంగా నెల్లూరు ఎంపీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఈ రోజు నిన్న ఎవరైతే జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఉన్నారో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి మర్యాద పూర్వకంగా ఏదైతే జిల్లాలో వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరితో కలవడం జరుగుతుందో అది ఆ నేపథ్యం ప్రకారమే ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ఏదైతే వైసీపీకి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలా బలోపేతం చేయాలా, అదేవిధంగా వైసీపీకి సంబంధించి క్యాడర్ ను మరి ఎంత పుంజుకునే విధంగా ఎలాంటి కార్యాచరణ చేస్తే ఏ విధంగా పార్టీ ముందుకు పోతుందనే విషయం కూడా మేకపాటి కుటుంబంతో పాటు ఇటు జిల్లా అధిష్టానం అందరితో కూడా వైసీపీ నేతలతో కూడా అతను చర్చిస్తున్నటువంటి విషయం. అయితే ప్రస్తుతానికి మాత్రం 2వ తేదీ మొత్తం ఖరారు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో కలిసినటువంటి సందర్భాల్లో కూడా అయితే ఆయనకి ఎక్కడి నుంచి సీట్ ఇస్తారనేది మాత్రం ఇంకా పూర్తిగా సందిగ్ధంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అతను గతంలో ఎవరైతే మాజీకి సంబంధించినటువంటి ఆత్మకూరులో టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భం, మరియు అక్కడే మేకపాటికి సంబంధించినటువంటి గౌతమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో ఒకవైపు వెంకటగిరికి కూడా ఆనం రామనారెడ్డిని నిలబెడతారనే వార్తలు మాత్రం వస్తున్నాయి. మరి వెంకటగిరికా లేకపోతే ఆత్మకూరుకా నెల్లూరు రూరల్కా అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా ఎన్నికలు వేడివేడిగా తాజాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనం రామనారెడ్డికి ఎక్కడ టికెట్ ఇస్తారు, ఎక్కడ నిలబడిపోతున్నాడు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. సంతోషం. రైట్ నరేష్, థ్యాంక్ యూ.